నమస్తే, వెల్కమ్ టు నవతరంగాలు. ఇప్పుడు మన ముందు కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా విధులు నిర్వహించి మరి తెలంగాణ కోసం తన యొక్క జీవితం అంతా దారపోసి ప్రొఫెసర్ జయశంకర్ గారితో కలిసి మరి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసిన ప్రొఫెసర్ ఊరపాటి వెంకటనారాయణ గారు మనతో ఉన్నారు. సార్తో తెలంగాణ ఆవిర్భావం ఎందుకు అవసరం వచ్చిందనే విషయాల పట్ల మరి ఈరోజు ఆయనతో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం మీరు ప్రొఫెసర్గా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఉద్యమాలు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాలపైన ప్రశ్నించారు. ఆ ప్రశ్నించిన క్రమంలో ఈరోజు ప్రజా సంఘాలను, కవులను, కళాకారులను, ప్రజలను అందరిని మమేకం చేసి ఎలా కాంగ్రెస్ పార్టీని అధికారం తేవడంలో మీరు ఒక ప్రముఖమైన పాత్ర వహించారనేది తెలుస్తున్నది. మరి ఈ ప్రభుత్వంలో మీరేమైనా వ్యక్తిగతంగా ఏమైనా ప్రభుత్వంలో ఉండాలనుకుంటున్నారా, లేకుంటే మీరు ప్రజల పక్షమే నిలబడాలనుకుంటున్నారా? నేను ఎప్పుడు కూడా ఒకటి ఏంటంటే, నాకు 1983 నుంచి కూడా నేను ఒక మార్పు కోసం కొట్లాడే వాళ్ళలో ముఖ్యంగా పనిచేసిన. అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ఒకటే పార్టీ ఉండే, ఆ పార్టీ అంత భూస్వాముల పార్టీ లెక్క ఉండేది వాస్తవంగా. అప్పుడు ఇక దాంట్లో మార్పు రావాలంటే ఎన్టీ రామారావు వచ్చినప్పుడే నేను పాలిటిక్స్లో ఎంటర్ అయినా. సరే, అందులో నేను ఏదో పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు, కానీ సమాజంకు న్యాయం జరగాలి అనే తపనలో పొలిటికల్గా సిస్టమ్ మారాలి అనే దాంట్లో నేను ఎప్పుడు పనిచేసేది. తర్వాత ఏమైందంటే, వైకుంఠం తీసుకొచ్చి ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ వేయడం, ఆయన వచ్చినాక ఆయన ఒక సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకొని మిగిలిన వాళ్ళందరినీ అణచివేత చేయడం, వివక్ష చూపించడం, అక్కడి నుంచి మొదలైంది నా ఆలోచన. జయశంకర్ సార్తో మాట్లాడితే గిట్లనే ఉన్నదా, రాష్ట్రం అంతా గిట్లనే పాడైపోయింది, ఇది తెలంగాణ అది ఆంధ్ర వలసవాద చేతిలో పడిపోయిందని అక్కడి నుంచి మొదలైన ప్రస్థానం తెలంగాణ కోసం చేసినాం. అని ఏంటంటే కేసీఆర్ మాటలు కూడా నమ్మినా నమ్మకపోయినా కానీ ఒక లక్ష్యం, మనం నీళ్లు, నిధులు, నియామకాలు, 5-6 లక్షల ఉద్యోగాలు వస్తాయంటే పిల్లల నౌకర్లు దొరుకుతాయి. మేము కూడా చాలా కష్టపడి చదివి ఎన్నో కష్టాలు పడితే ఈ నౌకరికి వచ్చినాం. కాబట్టి ఎదుగుతున్న యువతకి న్యాయం జరగాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు న్యాయం జరగాలంటే తెలంగాణ అయితే తప్ప కాదు అనేటువంటిది అట్లా పోయి ఇచ్చినాం. అయితే తెలంగాణ ఉద్యమం జరిగినంత కాలం నేను అట్లనే పనిచేసిన. ఇప్పటికి కూడా అంతే. ఎప్పుడు కూడా ఒక సమాజంలో ఒక ఇష్యూ జరిగినప్పుడు నేను ఇమీడియట్ స్పందించేటువంటి గుణం నాది. ఎందుకంటే జయశంకర్ సారు లెక్కనేమో, లేకపోతే మన కాలేజీ నారాయణరావు లెక్క నాకు అదొక సామాజిక స్పృహ ఉన్న మనుషులలో నేను ఒక్కరిని. కాబట్టి ఎప్పుడు నేను గొంతెత్తి మాట్లాడడం అనేది జరుగుతుంది. గత 10 ఏళ్లలో మాత్రం కేసీఆర్ విధానాలు, ఆయన డే 1 నుంచే ప్రజలను మోసం చేయడం అనేది జరిగింది. ఏది ఇంతకుముందు మీరు అన్నట్టుగా దళిత ముఖ్యమంత్రి ఇతరని అధ్యయనం చేసింది కదా, అది లేదు. ఉద్యమకారులను ఎక్కడ కూడా గౌరవించలేదు. మంచిగా త్యాగం చేసిన ఉద్యమకారులను అవమానం చేసిండు. లేదా నిజాయితీగా పనిచేసిన నాయకులను కూడా బయటకు పంపించిండు. ఏది గొట్టె ఉపతి గారిని కావచ్చు, లేకపోతే విజయశాంతి ఆమె పార్టీని మేమే విలీనం చేయించినాం. నేను, జయశంకర్ సారు, బుర్రరాములు, వి ప్రకాశ్, మేము అందరం ఆమెను రిక్వెస్ట్ చేసి ఇలా కలపాలని చెప్పినాం. ఆమెను అట్లా అవమానం చేసిండు. ఆర్ నరేంద్రను కూడా మేమందరం ఆయనను రిక్వెస్ట్ చేస్తే ఎన్నోసార్లు కాదన్నాడు. తర్వాత సరే అని వచ్చిండు, ఆయనను అవమానం చేసిండు. ఎంతమంది అయితే పని చేసిండ్రో నిజాయితీగా, ఇప్పుడు ఆఖరికి దేశం చిన్న వాళ్ళు ఎలాంటి వాడు అవమానం చేసి అవతల పడ్డారు పాపం. అట్లనే ఎంతో మంది మొదటి నుంచి పనిచేసిన వాళ్ళందరినీ అవమానం చేసుకుంటూ వచ్చిండు. కాబట్టి అది ఎప్పుడూ ఉన్నది. కాబట్టి 2014 అయిన గవర్నమెంట్ వచ్చిన కాంతి కూడా ఇటువంటి పోకడలు మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆయన గవర్నమెంట్లో ఉండేటువంటి తెలంగాణ ఉద్యమకారులు కాకుండా తెలంగాణ వ్యతిరేకులకు తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టడం, తెలంగాణ వ్యతిరేకులందరినీ కూడా ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఇలా కలుపుకోవడం, ఆ తర్వాత తెలంగాణ వాళ్ళు కాకుండా ఇతర ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి హైదరాబాద్లో భూములు దారాదత్తం చేయడం, తెలంగాణ ప్రాజెక్ట్ అన్ని కూడా కాంట్రాక్టర్లు వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ కూడా మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. అదే జయశంకర్ సార్ ఎప్పుడో చెప్పిండు, తెలంగాణ వచ్చిన తర్వాత మరో ఉద్యమం వస్తుందయా, రావాలి. అదే నేను ఉండనో కానీ మొత్తం మాత్రం మరొక ఉద్యమం అనేది తప్పకుండా అవసరం. ఇలాంటి వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కానీ ఏదైనా చేసినా కానీ న్యాయం జరగది, కేవలం భౌగోళిక తెలంగాణ వస్తుంది అది అని అప్పుడే చెప్పిండు. ఆ కాంటెక్స్లో నేను కూడా తిరుగుతూనే ఉన్నాను. కాబట్టి ఏంటంటే నాకు ఈ కేసీఆర్ విధానాలు నచ్చకనే మొదటి నుంచి మొదలుపెట్టిన. కాబట్టి వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే, వీడు మనం చెప్తే ఎన్నిటోడు కాదు, మన ఆధిపత్య విధానాలను అమలు అది యాక్సెప్ట్ చేయనటువంటి వ్యక్తులలో నేను కనిపించినాను. ఒక వాయిస్ ఇచ్చి ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి కాబట్టి అని వాళ్లకు తానే తందానా అనేటువంటి మనుషులకే ఇచ్చుకున్నారు. కాబట్టి
అప్పటి నుంచి కూడా నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు నన్ను పిలవలేదు. వాస్తవంగా నేనేమి ఒక పదవుల కోసం అనుకుంటే నేను అప్పుడే ఏదో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో పదవి సంపాదించుకోవడంలో ఆయన దగ్గర పోయి ఆయనకు అడుగులకు మడుగులు తిరుగుతుంటే నాకు ఎన్నడవచ్చు. కానీ ఇప్పుడు కూడా ఏదో తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది లేకపోతే నాకేదో ఇస్తారని నేను ఊహించలే. కానీ మార్పు తీసుకురావాలి, ప్రజలకు న్యాయం జరగాలి, ఇస్తానన్నటువంటి ఉద్యోగాలు ఇవ్వలేదు, లేకపోతే విద్యా రంగాన్ని సర్వనాశనం చేసేది వీళ్ళు 10 ఏళ్ల నుంచి. ఒక్కనాడు కూడా విద్యా రంగం గురించి ఒక రివ్యూ జరగలేదు, మంచి వైస్ ఛాన్సలర్ నియమించలేదు, నియంత్రణ లేదు, అనేక మండలాల ఎంఈఓలు లేరు, అనేక హై స్కూళ్ళకి హెడ్ మాస్టర్లు లేరు, అనేక స్కూళ్ళలో కనీసం నాన్ టీచింగ్ స్టాఫే లేదు, రిక్రూట్మెంట్ టీచర్ల రిక్రూట్మెంట్ లేదు, యూనివర్సిటీ రిక్రూట్మెంట్ లేదు, జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ రిక్రూట్మెంట్ లేదు. అంటే విద్య అనేది ఎన్నడైతే నిజాం కాలంలో ఏ విధంగా అయితే నిర్లక్ష్యానికి గురై విద్య చదవడమే కరెక్ట్ కాదని వాళ్ళు బ్యాన్ చేసినట్టే ఇది అన్డిక్లేర్డ్ బ్యాన్ అన్నమాట. కేసీఆర్ విద్యను ప్రజలకు అందకుండా చేసి ఇవాళ తెలంగాణలో యువతకు అసలు ఉపాధి ఉద్యోగాలకు దూరం చేసినటువంటి పాపిస్ట్ ఎవరే అంటే కేసీఆర్. సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిధులు నియామకాల పేరిట అయితే తెలంగాణ తెచ్చుకున్న ఈ సమాజంలో వాస్తవంగా విద్యావంతులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి విడుదలైన ప్రతి నోటిఫికేషను పేపర్ లీకేజీ తోటి ఆగిపోయింది. సో ఈ పేపర్ లీకేజీకి పాల్పడిన వాళ్ళందరినీ చిన్న చిన్న స్టెనోగ్రాఫర్లు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి కేసులలో పెట్టారు. వాస్తవంగా ఇప్పుడు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఉన్న తెలంగాణ యువతకు మోసం చేసింది. అదేవిధంగా 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఏదో ఇస్తా అని చెప్పి వాళ్ళు ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదు. ఇక్కడ ప్రజలంతా మేల్కొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే ఓడించారో మరి నిజంగానే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూడా ఇదే గతి పడుతుంది అనుకుంటున్నారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఏమైనా కేంద్రంలో అధికారంలో వచ్చే అవకాశం? ఇప్పుడున్న వాతావరణం ప్రకారం అయితే నరేంద్ర మోడీ గారు నార్త్ ఇండియాలో ఒక తిరుగులేని రాజకీయం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది మనకు. సౌత్ ఇండియాలో మాత్రమే బీజేపీకి చోటు లేకుండా మనం చూస్తా ఉన్నాం. తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, మన తెలంగాణ కానీ, అదేవిధంగా ఆంధ్రలో కూడా బీజేపీకి అంత పెద్దగా అది లేదు. కానీ రాబోయే రోజుల్లో మరి వచ్చే 4 నెలల్లో ఇంకెలాంటి మార్పులు వస్తాయి? ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి సమస్యలు చాలా జటిలమైన సమస్యలు అయితే ఉన్నాయి. తెలంగాణ ఏ విధంగా అయితే అనేక రకాల సమస్యలతోటి మనకిచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడము, మోసం చేయడము, ఒట్టి అబద్ధ ప్రచారాలతోటి ప్రచారం ప్రభుత్వం నడుపుకున్నట్టు విధానాన్ని చూసి ప్రజలు గమనించి ఏం చేశారు, ఒక సైలెంట్ విప్లవం ద్వారా తీసుకొచ్చి మార్చారు. మరి అదే తెలంగాణ మొత్తం దేశంలో జరిగేటువంటి విధానాలు చూస్తే నార్త్ ఇండియాలో ఉండేటువంటి రాజకీయ చైతన్యానికి సౌత్ ఇండియాకు ఉండే రాజకీయ చైతన్యం చాలా తేడా ఉన్నది. మరి అక్కడ ఏంటంటే ఒక రకమైనటువంటి కల్చరల్ గా చాలా గ్యాప్ ఉంది. తెలంగాణ ఏది సౌత్ ఇండియాకు నార్త్ ఇండియాకు ఎడ్యుకేషనల్ లెవెల్లో గ్యాప్ ఉంది, కల్చరల్ గా గ్యాప్ ఉంది, డెవలప్మెంట్ స్టేటస్ లో కూడా గ్యాప్ ఉన్నది. సోషల్ డెవలప్మెంట్ అనేది సౌత్ ఇండియాలో చాలా ఎక్కువ ఉన్నది. ఒకటి ఈడ వచ్చినంత చైతన్యం ఆడ అంతగా రాకపోవడం అనేది జరుగుతూ ఉంది. అందుకే అది గత 10 ఏళ్ల నుంచి కూడా ప్రభుత్వం అది నడుస్తూ ఉన్నది. మరి ఇప్పుడు వచ్చే రోజులలో మనం ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలు ఏంటంటే ధరలు అనేటి గత 4 ఏళ్ల నుంచి విపరీతంగా పెరిగినాయి వాస్తవం. అది దానివల్ల ఇంకోటి ఏంటంటే నిరుద్యోగ సమస్య కూడా చాలా విపరీతంగా పెరిగింది. ఎందుకంటే మానవ వనరులలో ఈ దేశం పెద్ద యూత్ సంఖ్య అనే ఈ దేశంలో అత్యధికం 60% జనాభా యూత్. కానీ వాళ్ళందరికీ యువత అంటే 16-20 నుంచి మొదలు పెడితే 60 వరకు ఉండేటువంటి జనాభా పనిచేస్తుంది. ఇలా 60-70% వీళ్ళే ఉన్నారు. అయినా కానీ వాళ్ళకు న్యాయంగా కావలసినంత ఉపాధి దొరికే పరిస్థితి లేదు. అంటే నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నది. మూడో అంశం ఏంటంటే చాలా అసమానతలు బాగా పెరిగిపోయింది. ఈ నరేంద్ర మోడీ పీరియడ్లో ఏమైందంటే సోషల్ డెవలప్మెంట్ కంటే వాళ్ళు కార్పొరేట్ డెవలప్మెంటే ఎక్కువ జరిగింది. అంటే ఇది పరిశ్రమలు డెవలప్ చేయాలి, తర్వాత పరిశ్రమలకు కావాల్సినటువంటి లేకపోతే కార్పొరేట్ సంస్థలకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా రోడ్ల మీద, ఎయిర్పోర్ట్ల మీద, తర్వాత సీ పోర్ట్ల మీద, తర్వాత ఈ భద్రత మీద రకరకాలుగాని ఇటు ఉద్యోగ కల్పనలో జరిగేటువంటి టెక్నాలజికల్ ఇన్నోవేషన్, టెక్నాలజికల్ నాలెడ్జ్ ప్రజలకు ఇచ్చేటువంటి దాంట్లో మన దేశంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయి. కాబట్టి నిరుద్యోగ సమస్య ఇంకా పెరుగుతూనే ఉన్నది. అది అసమానతలు అదే పెరుగున్నాయి. కాబట్టి ఈ సమస్యలను కనుక సీరియస్ గా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఏదో ఇండియా పెట్టారు కదా వాళ్ళు,
వాళ్ళు కనుక సీరియస్గా తీసుకొని ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కానీ అంత మరి చేయగలిగేటువంటి లీడర్షిప్ కూడా కావాలి. ఇప్పుడు సరే రాహుల్ గాంధీ ఈ మధ్యన జోడో యాత్ర పెట్టిన తర్వాత ఆ భారత్ జోడో యాత్రలో ఆయనకు కొంచెం క్రెడిబిలిటీ లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగినాయి. అందువల్లనే ఆయన అంటే యూత్లో కూడా కొంత యాక్సెప్టబిలిటీ పెరిగింది. ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ దేశం ఎదుర్కొనే సమస్యల పట్ల ఆయన ఇచ్చే వివరణ కానీ కొంత మెచ్యూరిటీ తోటి ఉన్నదనేది చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రజల్లో కనుక రేపు ఎప్పుడైనా ప్రజలు ఓ 2 ఏళ్ల ముందు మాట్లాడారు ఈ ఇష్యూస్, ఎన్నికల ముందే మాట్లాడారు. కాబట్టి అటువంటి వాతావరణం కనుక వీళ్ళు క్రియేట్ చేసినట్టయితే ఉంటే రేపు ఎందుకంటే 10 సంవత్సరాలకు ఒకసారి మార్పు కూడా ఉంది. కాబట్టి ఆ మార్పులో భాగంగా మరి దేశం అంతటి కూడా అలాంటి మార్పు రావడానికి అవకాశం ఉంది. మొన్న 3 రాష్ట్రాలు పోయినంత మాత్రంలో అదో పార్లమెంట్కు తప్పకుండా అట్లే ఎత్తరనేది గ్యారెంటీ లేదు. కాబట్టి లీడర్షిప్ అనేది ముఖ్యంగా వీళ్ళు ఇండియాలో ఉన్న భాగస్వాములు కనుక సీరియస్గా ఒక యునైటెడ్ ఎఫర్ట్ పెట్టినట్టయితే ఉంటే చాలా, ఇప్పుడు మహారాష్ట్ర అయితేంది, ఇటు సౌత్ ఇండియా అయితేంది, ఈవెన్ బెంగాల్ అయితేంది, కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు ఈవెన్ బీహార్లో కూడా చాలా ఆల్టర్నేటివ్ చాలా బాగానే ఉన్నది. ఏది లాలూ ప్రసాద్ వాళ్ళ పార్టీ కూడా, నితీష్ కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నాడు, జనగణన చేసిండు. వీడు అన్నిటి తీసుకుపోయేది. ఈవెన్ పంజాబ్ లో కూడా వేరే గవర్నమెంట్ ఉన్నది. కాబట్టి ఇవన్నీ చూసినట్టయితే ఉంటే అవకాశం ఉంది. కాబట్టి లీడర్షిప్ అనేది ప్రజలను చైతన్యం చేయడం, ప్రజల సమస్యలను వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత ఒక ఆల్టర్నేటివ్ ఏ విధంగా. సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం మీరు ప్రొఫెసర్ గా పనిచేశారు, తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఉద్యమాలు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాలపైన ప్రశ్నించారు. ఆ ప్రశ్నించిన క్రమంలో ఈరోజు ప్రజా సంఘాలను, కవులను, కళాకారులను, ప్రజలను అందరిని మమేకం చేసి ఎలా కాంగ్రెస్ పార్టీని అధికారం తేవడంలో మీరు ఒక ప్రముఖమైన పాత్ర వహించారనేది తెలుస్తున్నది. మరి ఈ ప్రభుత్వంలో మీరేమైనా వ్యక్తిగతంగా ఏమైనా ప్రభుత్వంలో ఉండాలనుకుంటున్నారా, లేకుంటే మీరు ప్రజల పక్షమే నిలబడాలనుకుంటున్నారా? నేను ఎప్పుడు కూడా ఒకటేంటంటే, నాకు 1983 నుంచి కూడా నేను ఒక మార్పు కోసం కొట్లాడే వాళ్ళలో ముఖ్యంగా పనిచేసిన. అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ఒకటే పార్టీ ఉండే, ఆ పార్టీ అంత భూస్వాముల పార్టీ లెక్క ఉండేది వాస్తవంగా. అప్పుడు ఇక దాంట్లో మార్పు రావాలంటే ఎన్టీ రామారావు వచ్చినప్పుడే నేను పాలిటిక్స్ ఎంటర్ అయినా. సరే అందులో నేను ఏదో పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు, కానీ సమాజంకు న్యాయం జరగాలి అనే తపనలో పొలిటికల్గా సిస్టమ్ మారాలి అనే దాంట్లో నేను ఎప్పుడు పనిచేసేది. తర్వాత ఏమైందంటే వైకుంఠం తీసుకొచ్చి ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ వేయడం, ఆయన వచ్చినాక ఆయన ఒక సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకొని మిగిలిన వాళ్ళందరినీ అణచివేత చేయడం, వివక్ష చూపించడం, అక్కడి నుంచి మొదలైంది నా ఆలోచన. జయశంకర్ సార్ తోటి మాట్లాడితే గిట్లనే ఉన్నదా, రాష్ట్రం అంతా గిట్లనే పాడైపోయింది, ఇది తెలంగాణ అది ఆంధ్ర వలసవాద చేతిలో పడిపోయిందని అక్కడి నుంచి మొదలైన ప్రస్థానం. తర్వాత తెలంగాణ కోసం చేసినాం అని ఏంటంటే కేసీఆర్ మాటలు కూడా నమ్మినా నమ్మకపోయినా కానీ ఒక లక్ష్యం, మనం నీళ్లు, నిధులు, నియామకాలు, 5-6 లక్షల ఉద్యోగాలు వస్తాయంటే పిల్లల నౌకర్లు దొరుకుతాయి. మేము కూడా చాలా కష్టపడి చదివి ఎన్నో కష్టాలు పడితే ఈ నౌకరికి వచ్చినాం. కాబట్టి ఎదుగుతున్న యువతకి న్యాయం జరగాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు న్యాయం జరగాలంటే తెలంగాణ అయితే తప్ప కాదు అనేటువంటిది అట్లా పోయి ఇచ్చినాం. అయితే తెలంగాణ ఉద్యమం జరిగినంత కాలం నేను అట్లనే పనిచేసిన. ఇప్పటికి కూడా అంతే. ఎప్పుడు కూడా ఒక సమాజంలో ఒక ఇష్యూ జరిగినప్పుడు నేను ఇమీడియట్ స్పందించేటువంటి గుణం నాది. ఎందుకంటే జయశంకర్ సారు లెక్కనేమో, లేకపోతే మన కాలేజీ నారాయణరావు లెక్క నాకు అదొక సామాజిక స్పృహ ఉన్న మనుషులలో నేను ఒక్కరిని. కాబట్టి ఎప్పుడు నేను గొంతెత్తి మాట్లాడడం అనేది జరుగుతుంది. గత 10 ఏళ్లలో మాత్రం కేసీఆర్ విధానాలు, ఆయన డే 1 నుంచే ప్రజలను మోసం చేయడం అనేది జరిగింది. ఏది ఇంతకుముందు మీరు అన్నట్టుగా దళిత ముఖ్యమంత్రి ఇతరని అధ్యయనం చేసింది కదా, అది లేదు. ఉద్యమకారులను ఎక్కడ కూడా గౌరవించలేదు. మంచిగా త్యాగం చేసిన ఉద్యమకారులను అవమానం చేసిండు. లేదా నిజాయితీగా పనిచేసిన నాయకులను కూడా బయటికి పంపించిండు. ఏది గొట్టె ఉపతి గారిని కావచ్చు, లేకపోతే విజయశాంతి ఆమె పార్టీని మేమే విలీనం చేయించినాము. నేను, జయశంకర్ సారు, బుర్రరాములు, వి ప్రకాష్, మేము అందరం రిక్వెస్ట్ చేసినాం, ఇలా కలపాలమని చెప్పినాం. ఆమెను అట్లా అవమానం చేసిండు. ఆర్ నరేంద్రను కూడా మేమందరం ఆయన రిక్వెస్ట్ చేస్తే ఎన్నోసార్లు కాదన్నాడు. తర్వాత సరే అని వచ్చిండు, ఆయన అవమానం చేసిండు. ఎంతమంది అయితే పని చేసిండ్రో నిజాయితీగా, ఇప్పుడు ఆఖరికి దేశం చిన్న వాళ్ళు ఎలాంటి వాడు అవమానం చేసి అవతల పడ్డారు పాపం. అట్లనే ఎంతో మంది మొదటి నుంచి పనిచేసిన వాళ్ళందరినీ అవమానం చేసుకుంటూ వచ్చిండు. కాబట్టి అది ఎప్పుడూ ఉన్నదే ఉన్నది. కాబట్టి 2014 అయిన గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి కూడా ఇటువంటి పోకడలు మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆయన గవర్నమెంట్లో ఉండేటువంటి తెలంగాణ ఉద్యమకారులు కాకుండా తెలంగాణ వ్యతిరేకులకు తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టడం,
తెలంగాణ వ్యతిరేకులందరినీ కూడా ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఇలా కలుపుకోవడం. ఆ తర్వాత తెలంగాణ వాళ్ళు కాకుండా ఇతర ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి హైదరాబాద్ లో భూములు దారాదత్తం చేయడం, తెలంగాణ ప్రాజెక్టులన్నీ కూడా కాంట్రాక్టర్లు వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ కూడా మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. అదే జయశంకర్ సార్ ఎప్పుడో చెప్పిండు, తెలంగాణ వచ్చిన తర్వాత మరో ఉద్యమం వస్తుందయా, రావాలి, అదే నేను ఉండనో కానీ మొత్తం రాత్రం మరొక ఉద్యమం అనేది తప్పకుండా అవసరం. ఇలాంటి వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కానీ ఏదైనా చేసినా కానీ న్యాయం జరగది, కేవలం భౌగోళిక తెలంగాణ వస్తుంది అది అని అప్పుడే చెప్పిండు. ఆ కాంటెక్స్ట్ లో నేను కూడా తిరుగుతూనే ఉన్నాను. కాబట్టి ఏంటంటే నాకు ఈ కేసీఆర్ విధానాలు నచ్చకనే మొదటి నుంచి మొదలుపెట్టిన కాబట్టి వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే వీడు మనం చెప్తే వినేటోడు కాదు, మన ఏది ఆధిపత్య విధానాలను అమలు అది యాక్సెప్ట్ చేయనటువంటి వ్యక్తులలో నేను కనిపించినాను. ఒక వాయిస్ ఇచ్చి ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తి కాబట్టి అని వాళ్లకు తానే తందానా అనేటువంటి మనుషులకే ఇచ్చుకున్నారు. కాబట్టి అప్పటి నుంచి కూడా నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు నన్ను పిలవలేదు. వాస్తవంగా నేనేమి ఒక పదవుల కోసం అనుకుంటే నేను అప్పుడే ఏదో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో పదవి సంపాదించుకోవడంలో ఆయన దగ్గర పోయి ఆయనకు అడుగులకు మడుగులు తిరుగుతుంటే నాకు ఎన్నడవచ్చు. కానీ ఇప్పుడు కూడా ఏదో తెలంగాణ మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది లేకపోతే నాకేదో ఇస్తారని నేను ఊహించలే. కానీ మార్పు తీసుకురావాలి, ప్రజలకు న్యాయం జరగాలి, ఇస్తారన్నటువంటి ఉద్యోగాలు ఇవ్వలేదు, లేకపోతే విద్యా రంగాన్ని సర్వనాశనం చేసి వీళ్ళు 10 ఏళ్ళ నుంచి ఒక్కనాడు కూడా విద్యా రంగం గురించి ఒక రివ్యూ జరగలేదు, మంచి వైస్ ఛాన్సలర్ నియమించలేదు, నియంత్రణ లేదు, అనేక మండలాల ఎంఈఓలు లేరు, అనేక హై స్కూళ్ళకి హెడ్ మాస్టర్లు లేరు, అనేక స్కూళ్ళలో కనీసం నాన్ టీచింగ్ స్టాఫే లేదు, రిక్రూట్మెంట్ టీచర్ల రిక్రూట్మెంట్ లేదు, యూనివర్సిటీ రిక్రూట్మెంట్ లేదు, జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ రిక్రూట్మెంట్ లేదు. అంటే విద్య అనేది ఎన్నడైతే నిజాం కాలంలో ఏ విధంగా అయితే నిర్లక్ష్యానికి గురై విద్య చదవడమే కరెక్ట్ కాదని వాళ్ళు బ్యాన్ చేసినట్టే ఇది అన్డిక్లేర్డ్ బ్యాన్ అన్నమాట. కేసీఆర్ విద్యను ప్రజలకు అందకుండా చేసి ఇవాళ తెలంగాణలో యువతకు అసలు ఉపాధి ఉద్యోగాలకు దూరం చేసినటువంటి పాపిస్ట్ ఎవరే అంటే కేసీఆర్. సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిధులు నియామకాల పేరిట అయితే తెలంగాణ తెచ్చుకున్న ఈ సమాజంలో వాస్తవంగా విద్యావంతులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి విడుదలైన ప్రతి నోటిఫికేషను పేపర్ లీకేజీ తోటి ఆగిపోయింది. సో ఈ పేపర్ లీకేజీకి పాల్పడిన వాళ్ళందరినీ చిన్న చిన్న స్టెనోగ్రాఫర్లు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి కేసులలో పెట్టారు. వాస్తవంగా ఇప్పుడు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఉన్న తెలంగాణ యువతకు మోసం చేసింది. అదేవిధంగా 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఏదో ఇస్తా అని చెప్పి వాళ్ళు ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదు. ఇక్కడ ప్రజలంతా మేల్కొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే ఓడించారో మరి నిజంగానే ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూడా ఇదే గతి పడుతుంది అనుకుంటున్నారా, లేకుంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా కేంద్రంలో అధికారంలో వచ్చే అవకాశం? ఇప్పుడున్న వాతావరణం ప్రకారం అయితే నరేంద్ర మోడీ గారు నార్త్ ఇండియాలో ఒక తిరుగులేని రాజకీయం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది మనకు. సౌత్ ఇండియాలో మాత్రమే బీజేపీకి చోటు లేకుండా మనం చూస్తా ఉన్నాం. తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, మన తెలంగాణ కానీ, అదేవిధంగా ఆంధ్రలో కూడా బీజేపీకి అంత పెద్దగా అది లేదు. కానీ రాబోయే రోజుల్లో మరి వచ్చే 4 నెలల్లో ఇంకెలాంటి మార్పులు వస్తాయి? ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి సమస్యలు చాలా జటిలమైన సమస్యలు అయితే ఉన్నాయి. తెలంగాణ ఏ విధంగా అయితే అనేక రకాల సమస్యలతోటి మనకిచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడము, మోసం చేయడము, ఒట్టి అబద్ధ ప్రచారాలతోటి ప్రచారం అది ప్రభుత్వం నడుపుకున్నట్టు విధానాన్ని చూసి ప్రజలు గమనించి ఏం చేశారు, ఒక సైలెంట్ విప్లవం ద్వారా తీసుకొచ్చి మార్చారు. మరి అదే తెలంగాణ మొత్తం దేశంలో జరిగేటువంటి విధానాలు చూస్తే నార్త్ ఇండియాలో ఉండేటువంటి రాజకీయ చైతన్యానికి సౌత్ ఇండియాకు ఉండే రాజకీయ చైతన్యం చాలా తేడా ఉన్నది. మరి అక్కడ ఏంటంటే ఒక రకమైనటువంటి కల్చరల్ గా చాలా గ్యాప్ ఉంది. తెలంగాణ ఏది సౌత్ ఇండియాకు నార్త్ ఇండియాకు ఎడ్యుకేషనల్ లెవెల్లో గ్యాప్ ఉంది, కల్చరల్ గా గ్యాప్ ఉంది, డెవలప్మెంట్ స్టేటస్ లో కూడా గ్యాప్ ఉన్నది. సోషల్ డెవలప్మెంట్ అనేది నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ ఉన్నది. ఒకటి ఈడు వచ్చినంత చైతన్యం ఆడ అంత రాకపోవడం అనేది జరుగుతూ ఉన్నది. అందుకే అది గత 10 ఏళ్ళ నుంచి కూడా ప్రభుత్వం అది నడుస్తూ ఉన్నది. మరి ఇప్పుడు వచ్చే రోజులలో మనం ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలు ఏంటంటే ధరలు అనేటి గత 4 ఏళ్ల నుంచి విపరీతంగా పెరిగినాయి, వాస్తవం. అది దానివల్ల ఇంకోటి ఏంటంటే నిరుద్యోగ సమస్య కూడా చాలా విపరీతంగా పెరిగింది. ఎందుకంటే మానవ వనరులలో ఈ దేశం పెద్ద యూత్ సంఖ్య అనేది ఈ దేశంలో అత్యధికం 60% జనాభా యూత్. కానీ వాళ్ళందరికీ యువత అంటే 16-20 నుంచి మొదలు పెడితే 60 వరకు ఉండేటువంటి జనాభా పనిచేసేటోళ్ళు.
ఇలా 60-70% వీళ్ళే ఉన్నారు. అయినా కానీ వాళ్ళకు న్యాయంగా కావలసినంత ఉపాధి దొరికే పరిస్థితి లేదు. అంటే నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నది. మూడో అంశం ఏంటంటే చాలా అసమానతలు బాగా పెరిగిపోయింది. ఈ నరేంద్ర మోడీ పీరియడ్లో ఏమైందంటే సోషల్ డెవలప్మెంట్ కంటే వాళ్ళు కార్పొరేట్ డెవలప్మెంటే ఎక్కువ జరిగింది. అంటే ఇది పరిశ్రమలు డెవలప్ చేయాలి, తర్వాత పరిశ్రమలకు కావాల్సినటువంటి లేకపోతే కార్పొరేట్ సంస్థలకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా రోడ్ల మీద, ఎయిర్పోర్ట్ల మీద, తర్వాత సీ పోర్ట్ల మీద, తర్వాత ఈ భద్రత మీద రకరకాలుగాని ఇటు ఉద్యోగ కల్పనలో జరిగేటువంటి టెక్నాలజికల్ ఇన్నోవేషన్, టెక్నాలజికల్ నాలెడ్జ్ ప్రజలకు ఇచ్చేటువంటి దాంట్లో మన దేశంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయి. కాబట్టి నిరుద్యోగ సమస్య ఇంకా పెరుగుతూనే ఉన్నది. అది అసమానతలు అదే పెరుగున్నాయి. కాబట్టి ఈ సమస్యలను కనుక సీరియస్ గా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఏదో ఇండియా పెట్టారు కదా వాళ్ళు కనుక సీరియస్ గా తీసుకొని ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కానీ అంత మరి చేయగలిగేటువంటి లీడర్షిప్ కూడా కావాలి. ఇప్పుడు సరే రాహుల్ గాంధీ ఈ మధ్యన జోడో యాత్ర పెట్టిన తర్వాత ఆ భారత్ జోడో యాత్రలో ఆయనకు కొంచెం క్రెడిబిలిటీ లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగినాయి. అందువల్లనే ఆయన అంటే యూత్లో కూడా కొంత యాక్సెప్టబిలిటీ పెరిగింది. ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ దేశం ఎదుర్కొనే సమస్యల పట్ల ఆయన ఇచ్చే వివరణ కానీ కొంత మెచ్యూరిటీ తోటి ఉన్నది అనేది చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రజల్లో కనుక రేపు ఎప్పుడైనా ప్రజలు 1-2 ఏళ్ల ముందు మాట్లాడారు ఈ ఇష్యూస్, ఎన్నికల ముందే మాట్లాడారు. కాబట్టి అటువంటి వాతావరణం కనుక వీళ్ళు క్రియేట్ చేసినట్టయితే ఉంటే రేపు ఎందుకంటే 10 సంవత్సరాలకు ఒకసారి మార్పు కూడా ఉంది. కాబట్టి ఆ మార్పులో భాగంగా మరి దేశం అంతటి కూడా అలాంటి మార్పు రావడానికి అవకాశం ఉంది. మొన్న 3 రాష్ట్రాలు పోయినంత మాత్రంలో అదో పార్లమెంట్ కు తప్పకుండా అట్లే ఎత్తారనేది గ్యారెంటీ లేదు. కాబట్టి లీడర్షిప్ అనేది ముఖ్యంగా వీళ్ళు ఇండియాలో ఉన్న భాగస్వాములు కనుక సీరియస్ గా ఒక యునైటెడ్ ఎఫర్ట్ పెట్టినట్టయితే ఉంటే చాలా, ఇప్పుడు మహారాష్ట్ర అయితేంది, ఇటు సౌత్ ఇండియా అయితేంది, ఈవెన్ బెంగాల్ అయితేంది, కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు ఈవెన్ బీహార్లో కూడా చాలా ఆల్టర్నేటివ్ చాలా బాగానే ఉన్నది. ఏది లాలూ ప్రసాద్ వాళ్ళ పార్టీ కూడా, నితీష్ కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నాడు, జనగణన చేసిండు. వీడు అన్నిటి తీసుకుపోయేది. ఈవెన్ పంజాబ్ లో కూడా వేరే గవర్నమెంట్ ఉన్నది. కాబట్టి ఇవన్నీ చూసినట్టయితే ఉంటే అవకాశం ఉంది. కాబట్టి లీడర్షిప్ అనేది ప్రజలను చైతన్యం చేయడం, ప్రజల సమస్యలను వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత ఒక ఆల్టర్నేటివ్ ఏ విధంగా మనం ఉన్న సమస్యలను పరిష్కారం చేయడంలో ఎలా ఉంటుంది అనేది దాన్ని ప్రొజెక్ట్ చేయగలిగేటువంటి వాతావరణం క్రియేట్ చేయాలి. చేస్తే తప్పకుండా ప్రజల్లో మార్పు వస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు అయింది. వీరన్నట్టు 2 కోట్లు కాదు, ఈ సంవత్సరానికి 10 లక్షలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఏంటంటే వాచ్మెన్ జాబ్ అదే అనుకుంటారు, లేకపోతే బయట అనార్గనైజర్ గా పనిచేసేటువంటి వాళ్ళందరూ జాబ్స్ అని కాదు కదా. ఎంత అన్సర్టనిటీ ఉంది జాబ్స్ లేనటువంటిది, లేకపోతే ఇన్సెక్యూరిటీ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది బతుకుతా ఉన్నారు. కాబట్టి అది ఉద్యోగాలు కావు. వీళ్ళేదో ఉద్యోగాలంటే ఆషమాషిగా ఏదో అన్సర్టనిటీ తోటి బతికేటువంటి ఉద్యోగాలు కావు. కాబట్టి సోషల్ సెక్యూరిటీతో ఉండేటువంటి ఉద్యోగాలు ఈ దేశంలో రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ లక్షల మంది ఇతర దేశాలకు పోయి బతకడానికి పోతున్నారు కదా, ఎక్కడ ఆగింది ఇది? కాబట్టి మార్పుకు అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి మనం తెలంగాణలో కనుక మనం చేసినటువంటి పద్ధతిలో చైతన్యం చేసినట్టయితే దేశంలో కూడా మార్పు చేసే అవకాశం ఉంది. సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము ఏదైతే కొత్తగా ప్రభుత్వం ఏదైతే ప్రజలకు 6 హామీలు ఇచ్చింది, ఆ 6 హామీలలో ఉద్యోగానికి సంబంధించి హామీ కాకుండా మిగతా హామీలన్నీ సంక్షేమ పథకాలకు సంబంధించిన హామీలే. ఇప్పుడు ఉద్యోగాలు కనుక ఇచ్చినట్లయితే రాష్ట్రం మీద, అంటే రాష్ట్రం పైన అనేక ఈ భారంతో పాటు అది ఒక అదనం భారం అవుతుంది. యాక్చువల్ ఉద్యోగాలు కనుక పిల్లలకి, ఈ ప్రాంతంలో పిల్లలు కనుక రాకపోతే తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అనుకుంటున్నారు. దాన్ని యాక్చువల్ ఈ ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుంది? ఉద్యోగాలు అంటే ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వడం అయితే అవసరమే. అది ఇవాళ ఏదో లక్ష ఉద్యోగాలు ఇస్తామని అటువంటిది వాళ్ళు అంటున్నారు, ఇవ్వచ్చు కూడా. అయితే 1,00,000 ఉద్యోగాలతోటి ఇవాళ 30 లక్షలు 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళందరికీ సాటిస్ఫై చేయలేము. అంటే 1 out of 30, 1 out of 40, 40 మందిలో ఒక్కరికి అవకాశం వస్తే మిగిలిన 39 మంది అయితే దాంతో సాటిస్ఫై కాలేరు కదా. మరి ఇది ఎట్లా సొల్యూషన్ అనేది పెద్ద సమస్య ఇది. కాబట్టి వీళ్ళందరినీ ఇంకొక 1,00,000 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వచ్చు నా ఉద్దేశంలో. ఎట్లా అంటే అనేక స్కూల్, ఇప్పుడు 30,000 స్కూళ్ళు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఒక్కొక్క స్కూల్లో 3 నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ పడతారు. ఏది శానిటేషన్ ఒకరు, తర్వాత సెక్యూరిటీ ఒకరు,
ఇంకొకరేమో అని ఇతర సప్లై వాటర్ సప్లై ఇటువంటి అని చూసుకునేటోళ్ళు ఉండే. ఒక్క స్కూల్లో కూడా ఈ స్టాఫ్ లేదు ఇప్పటికీ. కాబట్టి స్కూల్ మంచిగా నడవాలంటే నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండాలి, టీచింగ్ స్టాఫ్ కూడా ఉండాలి. ఇలా ఈ స్కూల్ బాగలేకనే కదా ప్రతి పేదవాడు కూడా పోయి 50,000 1,00,000 కట్టి ప్రైవేట్ స్కూల్లో చదువుతారు. బట్ స్కూళ్ళను బాగు చేసేది ఉంటే ఇంకో అదనంగా ఇంకో 1,00,000 మందికి మనం ఉద్యోగాలు కల్పించవచ్చు. అంతకంటే ఎక్కువ పొటెన్షియల్ లేదు ఇప్పుడు. కాకపోతే రిటైర్మెంట్ అయినా కొద్దీ జాబ్ క్యాలెండర్ ఇస్తారు కాబట్టి ఆ జాబ్ క్యాలెండర్ చేయాలి. కానీ ఇక్కడ యువత కూడా మనం చెప్పాల్సింది చాలా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మన విద్యా విధానంలో చాలా మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. ఏది ఎదుగుతున్న యువతను మార్కెట్ దేశమే కాదు ప్రపంచ మార్కెట్లో కూడా వీళ్ళు యాక్సెప్టబుల్ ఏదైనా ఉపాధి ఉద్యోగాలు చేసుకునేటువంటి స్థాయిలో వీళ్ళ స్కిల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్, ఆధునిక విద్యను వాళ్ళకు వచ్చేటట్టు చేయాలి. కానీ అందరికి కన్వెన్షనల్ సాంప్రదాయ విద్య నేర్పి అందరు డిగ్రీలు ఒట్టిగా అన్ని లక్షల మందికి డిగ్రీ ఇచ్చి వాళ్ళందరినీ క్లర్కులు చేస్తామనో ఏదో గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తామని అనుకుంటే వెనకట జరిగింది. అది చదువు పర్సంటేజ్ తక్కువ ఉన్నప్పుడు కొద్దిమంది చదివినప్పుడు చదివిన వాళ్ళందరికీ గవర్నమెంట్ జాబులు దొరికినాయి. ఇప్పుడు ఎదుగుతున్న యువత అందరికి కూడా గవర్నమెంట్ జాబులు ఇచ్చేటువంటిది ఏ ప్రభుత్వంలో కూడా సాధ్యం కాని విషయం. అట్లానే వదిలిపెట్టడానికి వీల్లేదు. వీళ్ళందరినీ కూడా ఏంటంటే రాబోయే తరాల కన్నా కనీసం ఇప్పుడున్న తరాన్ని అంటే ఉన్నంతలా మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకి ఏదన్నా స్వయం ఉపాధి పథకాలను కూడా సక్రమంగా అమలు చేయాలి. మిగిలిన పథకాలు అమలు చేయకుండా సగం చేసినా కానీ యువతకు కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి స్వయం ఉపాధి కల్పన చేసేటువంటి దానికి ఆ ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషన్లకు కావాల్సిన నిధులు సంపూర్ణంగా సమకూర్చాలి. కూర్చి అప్లికేషన్ పెట్టుకొని సమర్థత ఉండి నేను నడుపుకుంటానన్న ప్రతి వ్యక్తికి కూడా మనం లబ్ధి అయ్యే విధంగా 25%, 30%, 40% లబ్ధి అయ్యేటట్టు చూసి బ్యాంకులు ఎంకరేజ్ చేసి వాళ్ళందరికి కూడా కల్పించేది ఉంటే ఈ రాష్ట్రంలో ఉత్పత్తి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. వాడు ఒక్కడు పెట్టుకుంటే ఇంకో ఇద్దరికి జాబ్ దొరుకుతుంది. కాబట్టి ఈ రకంగా స్వయం ఉపాధి జాబ్ జనరేటింగ్ స్టార్టప్స్ తయారు చేయకుండా కేవలం అన్ని గవర్నమెంట్ జాబులే ఇస్తాం 40 లక్షల మందికి అనేది అసాధ్యమైన విషయం. 40 లక్షల మంది అంటే దాదాపు 10% ఆఫ్ ద పాపులేషన్. ఏది ఈ రాష్ట్ర జనాభా 4 కోట్లు అనుకున్నా 40 లక్షల మంది 10% పాపులేషన్. ఏ దేశంలో అయినా 1% ప్రజలకే ఉద్యోగాలు ఉంటాయి, ఏది గవర్నమెంట్ ఉద్యోగాలు. కానీ 10% జనానికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఎక్కడా లేదు. కాబట్టి ఏంటంటే మనం ప్రణాళిక సక్రమంగా లేక ఒక వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా ఈ మానవ వనరుల అభివృద్ధి జరగలేదు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ. ఇప్పటికైనా కొత్త గవర్నమెంట్ ఏం చేయాలంటే మానవ వనరుల అభివృద్ధి అనేది ప్రపంచ మార్కెట్కు అనుగుణంగా జరగాలి. జరిగితే ఇంత భారం ప్రభుత్వం మీద ఉండదు. ఈ 10 ఏళ్ళకోసారి 5 ఏళ్ళకోసారి యూత్ అంతా తిరుగుబాటు చేసి ప్రభుత్వాలు మారుస్తారు, ఇంకో ప్రభుత్వం తెస్తారు. అయితే ఏం చేస్తారు? ఆ ప్రభుత్వం కూడా 40 లక్షల మందికి ఇయ్యలేదు కదా. కాబట్టి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది రావాలి దీనికి. కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఉత్పత్తి రంగంలోకి యువతను దించాలి. కానీ ఇప్పుడు మన దగ్గర ఉత్పత్తి రంగం కాకుండా దళారు రంగంలకు యువత అనేది ఎంటర్ అయ్యింది. దళారు అంటే ఏదో సార్ దుకాణం పెట్టుకున్నాయి, లేదా బెల్ట్ షాప్ పెట్టుకున్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాయి, ఓ దగ్గర జేబు కొట్టేద్దాయి, మిడిల్ మ్యాన్ పని చేద్దాయి, బ్రోకర్గా పని చేద్దాయి, ఓ ఎమ్మెల్యే దగ్గర ఉండి ఆడ పైరవులు చేసుకొని పోతాయి. ఈ రకంగా మిడిల్ మ్యాన్ పనిచేసేటువంటి స్థాయికి దిగజారడం అనేది ఇది మంచిది కాదు. ఇది ఆర్థిక వ్యవస్థకు చాలా నష్టం, ఇది లోటు. ఇది ఏంటంటే ఒక గండి. ఇది ఉత్పత్తికి ఉపయోగపడకుండా ఒక దళారీ వ్యవస్థను డెవలప్ చేసి ఒక దుర్మార్గపు దోపిడీ వ్యవస్థను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి మానవ వనరులను అభివృద్ధి చేసేటువంటి ఆ ప్రణాళిక అనేది ఈ రాష్ట్రంలో ఒక మోడల్గా తయారు చేయాలి. మీకు ఇవాళ చూడండి, కేరళ ఉన్నది, ఎడ్యుకేషన్ చేస్తున్నాను, మంచిగా చేస్తాను, వేరే రాష్ట్రాలకు పోతాను, వేరే దేశాలకు పోతాను, బతుకుతాను. మరి అట్లా ఈడ కూడా చేయాలి కదా. వ్యవసాయమా అబ్జర్వ్ చేయలేదు, పరిశ్రమలు అంటే డైరెక్ట్గా పరిశ్రమలు పెద్దవి మనం పెట్టుకోలేము. కాబట్టి ఈ రాష్ట్రంలో పెట్టాలంటే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ను డెవలప్ చేయొచ్చు. ఏది మనం తయారు చేసిన ఆహార ఉత్పత్తులను మళ్ళీ ఫినిష్డ్ కమాడిటీగా చేసి చేయొచ్చు. ఈ విత్తనాల హబ్గా తయారు చేయొచ్చు. తర్వాత ఇంకా ఇతర పరిశ్రమలను కూడా చేసినట్టయితే ఉంటే అది కూడా క్వాలిటీ ఉండాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండాలి. కాబట్టి ఇవన్నీ ప్రమోట్ చేయాలి. 1000 కోట్ల రూపాయలు పెడితే ఇవన్నీ అవుతాయి. ఏదో అప్పులు తెచ్చి అనవసరం నిరర్ధకంగా చేసి డబ్బంతా ఖర్చు పెట్టి అన్యాయంగా ప్రజల మీద అప్పులు పారవేసే బదులు తెచ్చిన డబ్బును సద్వినియోగం చేసే విధంగా మానవ వనరుల అభివృద్ధికి ఉపయోగపడాలి.
ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి ముందున్న ముఖ్య సవాల్ ఏంటంటే విద్యారంగాన్ని ప్రక్షాళన చేయడము, విద్యారంగాన్ని ఆధునీకరణ చేయడము, విద్యారంగాన్ని మానవ వనరుల అభివృద్ధి, అది ప్రపంచ మార్కెట్కు అనుసంధానం చేసే విధంగా అభివృద్ధి చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందో ఆ పథకాలని ఉన్నట్టుగా ప్రకటిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి సాంకేతిక రంగంలో స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి స్వయం ఉపాధి పథకాలు కల్పించే విధంగా, మరియు అదేవిధంగా రైతులకు, కూలీలకి మరి వాళ్ళు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా మరి ప్రభుత్వం కనుక చర్యలు తీసుకుంటే సంక్షేమ పథకాలన్నీ మరి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ ఉన్నట్టు అమలుపరచగలిగితే ఈ ప్రభుత్వం విజయవంతమైందని కూరపాటి వెంకటనారాయణ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే.